మొత్తం ఎత్తేసి ఇప్పుడు మనము ఇవేసి పిల్లర్ లేపి గోడ కట్టాలి. పైల్ ఫౌండేషన్ ఎక్కువలే ఈ లెవెల్కి తీసుకొద్దా లాన్ రావాలి దాంట్లో. అర్థమైందా? ఇప్పుడు ఏమేం కట్టాలనుకున్నాం కానీ వెనకలే ఇప్పుడు ఏమేం కట్టాలని చూడాలి దాంట్లో. అర్థమైందా? ఇదంతా ఇట్లా స్లోపులు ఉంటాయి. ఈ స్లోపులు అంతా మనం ఏం చేయాల్సి పనిలే, అవసరపడాల్సి పనిలే. ఇది ఉంది కదా దీన్ని ఒక్కదాన్ని ఆ నుంచి ఇట్లా ఆడికి ఇట్లా ఇదేదో ఉంది ఇక్కడ చేద్దాం. దాన్ని అట్లా ఉండిచ్చి ఇప్పుడు ఏమేం కావాలో లోపల మనకు వెయిటింగ్ ఏరియా కావాలా, బాత్రూమ్స్ కావాలా, తర్వాత ఇక్కడ చిన్న కార్ పార్కింగ్ ఏదైనా పెట్టేసి. లేదు, కార్ పార్కింగ్ అంతా వెళ్ళిపోతాయి, బయటకి అవతల వెళ్ళిపోట్ డోంట్ డూ. టెంపుల్ ప్రమిసెస్ అది అంతే. ఆ టెంపుల్ ఇంకా బాగా చేద్దాం. కట్టున్న వాడికి టెంపుల్ ప్రమిసెస్ ఆడి వరకు రావాలి, నా గోడ వరకు. మనకు సెపరేట్ బాత్రూమ్స్ కావాలా? నేను చెప్పేది ఎవ్రీథింగ్ షుడ్ కమ్ హియర్ ఓన్లీ, యూ కాంట్ గో దేర్. ఇదే లాన్ అంతా చేస్తాము, ఆటి వరకు ఆ చెట్టు వరకు లాన్ చేస్తాము, ఇక్కడ వచ్చి ఆ పై వరకు చేస్తాము దావిడ్స్ పెట్టి. సో ఇప్పుడు నాకు పైల్ ఫౌండేషన్లో ఎంత లోతు పోవాలా మీరు? 8 feet 7-8 feet. ఎందుకు పోవాలా? పైల్ అంతే ఇసుకే కదా, అంత పైన అంతా ఇసుకే ఉంది కదా. అవసరమా? పైలు వచ్చి పైకి ఎంత రావాలా? పైన ఒక ఫౌండేషన్ లోపల ఇక్కడ చాలా ఎక్కువ హైట్ ఏమొచ్చిన 2 feet వచ్చిన పైన. అట్లా కాదు, ఈ లెవెల్ చూసుకోవాలా నువ్వు. ఇది ఇట్లా స్లోప్ ఉన్నా పర్వాలేదు కొద్దిగా. అది అట్లా అది ఏం కాదు, అది ఉన్ని అది దాన్ని ఇష్టపెట్ట, అది హైట్ కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ శ్మశానం, దానికి రావాలి. 3 feet ఉంటుంది ఇంకేలే మనం చేసి మళ్ళీ లాన్ వేసుకుంటాం అంతే. ఇదంతా లాన్ గీనో ఇదేదో ఉంది, దీన్ని నీట్గా చేపిద్దాము. దాని వెనకాల ఏమన్నా చేపిస్తారా? అవసరం లేదా? ఆ కాలుతాది గడ్డ వద్దు అంటే ప్లాన్ చేయి. ఇప్పుడు నీ అప్రాక్సిమేట్ డబ్బులు కావాలా నాకు, సో దట్ విల్ గెట్ ప్రిపేర్డ్. ఇప్పుడు లేడీస్కు దీని వెనకాల లేడీస్కు అదేదో వేరే కులాంది ఆడ, అట్లనే రెండు ఇట్లా ఇంకొక కులం, దాని వెనకాల లేడీస్కు స్నానం. కింద కావాలంటే అవి వస్తే మగవాళ్ళకి అంతా ఓపెన్ పెట్టి ఒక రూమ్ కడతాం చేంజింగ్కి. సో ఇక్కడ ఏమేమి రావాలో చూడు. అట్లా కట్టు, ఆడికట్టు చేద్దాం లేదా, రెడీ చేసుకొని చూసుకుందాము. సార్ అన్న వెనకల అంతా వెనకలకు ఉండాలా, బాగుండాలా. ఆ రూమ్ కూడా ఇట్లా వద్దు, కొద్దిగా స్టైల్ మార్చాలి, నీట్గా మార్చాలి. స్క్వైర్ వద్దు, ఇట్లా బెండ్ ఉన్నట్లు ఏదో అట్లా కొద్దిగా. సో వాట్ విల్ బి ద ఎస్టిమేట్ కాస్ట్? అప్రాక్సిమేట్లీ 10 lakhs అటు 10 lakhs ఇటు. అర్థమైందా? దీన్ని ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ హంచ్ ఉంది కదా, ఈ హంచుని తీసేయద్దు, ఎట్లుండదు అట్లే చేసుకుంటూ పోవాలా. నీకు అర్థమవుతుందా? లేదు ఇట్లా వస్తే ఇట్లా అన్ని చెట్లేసి పారేస్తాం అంతే. అర్థమైందా? ఈడబట్ ఏవి కాదు, రాళ్ళన్న కువ్వేసి మట్టి వేస్తే అయిపోయాయి పైన. దాంట్లో కూడా అన్ని అడి మొక్కలు వేద్దాం దొండోలే అన్న. ఇది రోడ్డులా వీటికి అడ్డు పెట్టుకో, ఈ రోడ్డు ఆదికి ఎంత పెడతావు చూడు. ఇంకా దీన్ని ఎక్కువ ఓ పని చేయ, రాళ్ళు ఎత్తి ఆడేడ బయట పో వేస్తానారా మరి. ఇంకేముంది, ఇదేంది ఇంకా ఉంది. సరే, అర్ధ దగ్గర ప్లాట్ చేయాల. ఓకే, అర్థమైందా? బ్లాక్ వైజ్ డివైడ్ చేసి మేము చెట్టు నాటేస్తాం. ఇక
ఈ వైరింగ్ వాళ్ళు కూడా చూడండి, కరెంట్ వాళ్ళు ఏమైనా తీసేయాలేమో, ఎట్లా వెళ్ళేమో, మార్కింగ్ ఇచ్చినాక తీసేయాలి. మార్కింగ్ అంతా ఇచ్చేసి వాళ్ళు యాడ్ వేసుకోవాలి చూడండి. అడ్డం లేకుండా ఉండేటట్టు ఆ. తీసుకొని పడతాం. తీసేయాలి. మనం ఇక్కడ మన ఆటలు కూడా ప్లేస్ చూసి ప్లానింగ్ వాళ్ళు కూడా ఉన్నాయి. చేయాలంతా. నేను సోలార్ వేపిద్దామా అనుకుంటాను, అవసరం లేదా? ఏం కరెంట్ వేసింది కదా, ఇది లేకుండా చేస్తే పోయే కదా. సరే, ఇది ఇప్పుడు ఇక్కడ చదువుకోవటమంటావు. మట్టి ఈరోజు మధ్యాహ్నం వస్తుంది బండి. నేను చెప్పేది ఏంలే, ఇట్లా ఉంటాడు ఆడ ఆడ నడిచేదానికి ఉండాలి ఆ రోడ్, అది అది దానికి ఉంది కదా. ఇది నువ్వు దీన్ని ఏమి అవస్థపడద్దు, ఇట్లే ఉన్నాయి కానీ నాకు ప్లేన్గా ఉండాలి. ఇట్లే వచ్చి దాని దగ్గరికి వెళ్తారు అన్నా, దాని దగ్గరికి వెళ్ళడానికి అది వేరే, అది వేరే, అది ఇప్పుడే కాదులే, ఇప్పుడు దీన్ని రూపాయి లేదు. తగ్గియాలా అట్లా ఉందా? తగ్గేద్దమ్మా, అదే ఇట్లున్నా ఎట్లున్నా నాకు నీట్గా ఉండాలా. నీకు అర్థమైతే ఇట్లుండాలా, ఇట్లున్నా ఏం కాదు, నీకు అర్థం కాదు. పర్లేదు, నీట్గా చేసి. నాకు అర్ధ ఎకరా దీంట్లో ఇది కావాలి, ఈ బ్లాక్లు కావాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇంకా బాగుంది, ఇది ఆడాడర్ ఉంది, అట్లుంది అట్లా. లేదు, అది చేస్తాను. అదే బయట ఉన్నది కూడా చేస్తున్నాను ఇప్పుడు. ఆ గోడవాడిని రెండు ఇట్లా అంత, అంతేగాని పొద్దున ఇది బాగానే ఉంది. నాకు కావాల్సింది ఇప్పుడు హాఫ్ ఎకర్ ప్లస్ ఎట్లా నీళ్ళు యాడ్ నుంచి టైపులు వేయాలా, యాడ్ నుంచి వేయాలా ట్యాపులు. మోటార్ అయితే మనకు బోర్. మోటార్గా తీసిపెట్టే పైప్ లైన్ చెప్పు. మనం అర్ధ ఎకరాలో పైప్ ఉండాలి, ప్రతి నీళ్ళు. వీళ్ళు లాన్కి మార్కింగ్ ఇచ్చినాక దాన్ని బట్టి మేము వేస్తాం. ఇక్కడ లాను, ఇది ఇడిచిపెట్టు, ఇదంతా లాను, దీన్ని ఇడిచిపెట్టు. ప్రతి అర్ధ ఎకరా ప్లాట్కు పైప్ లైన్ ఉండాలా. నీళ్ళు ఉంటే నీళ్ళు ఇడిస్తే పోతాండాలి అంతే. ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదా, ఈ డోర్ లాన్, ఓకే. ఈడ లాన్ వచ్చి ఒకటి షెడ్ వేయాలి, ఈడ పక్కన వేసుకుందాం ఓకే. షెడ్ ఒకటి, పూజలు గీజలు ఏమైనా చేసుకోవాలంటే ఒకటి ఊరికి ఎక్స్ట్రా షెడ్ పెద్దగా అంత కలపకుండా వీటికే లాను యో ఈ చెట్టు వరకు. నాకు ఇక్కడ పిల్లర్స్ రావాలి, ఓకే. నీకు అర్థమైంది ఎందుకు పిల్లర్స్ దీనికి డివైడ్ చేసి ఒక హైట్ వస్తే దాంతో గ్రీనరీ చేసుకుందాం. తర్వాత అంతా విడిచిపెట్టు. ఆ వెనకాల అన్నీ రావాలి, ఏమొచ్చినా అంత. ఇట్లుంటే చాలు. స్లోప్ ఆ స్లోప్ తగ్గించు, అది ఎట్లా వేస్తారు వాళ్ళే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని రో అంతా ఎక్కువ మీరు ఇట్లుందే అట్లుందే అవన్నీ అనవసరం. రేపు ల్యాండ్ ఫ్రీ. ఇదో ఇప్పుడు ఆడ ఏమైంది, అంతకైతే రోలర్ దెక్కిస్తా, రోలర్ దెక్కితే నీట్గా పల్టర్ కొట్టేయాలన్నా ఎట్లా చేస్తారో అప్పుడు చూస్తాము. ఆడి వరకు పోల్సిందే ఇది, ఆడికి వరకు పో, దీన్ని ఇడిచిపెట్టిపో ఆడికి లాన్. ఇదంతా గ్రీనరీ అబ్బాకి అట్లా ఉంటుందండి. అందుకని ఎంత 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 చేసుకోవాలి నువ్వు. ఇప్పుడు మనం మళ్ళీ మట్టి గిట్ల దీనికి దీనికి అంటే ఇక్కడ పిల్లలు లేపుతావు, ఇటు వరకు వస్తుంది. అడగదు ఈడే 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 ఇది వరకే, ఇవంతా ఇడిచిపెట్టదు. ఆ గుద్ద బుడుచు రేపు మనాడు. ఇప్పుడు నేను నీళ్లు కావాలా, మేము చెట్లు వేయాలండి బుధవారం నుంచి. ఇప్పుడు ఎంత కావాలో చూడండి, పైప్ లైన్కి అంత కొలుతాయండి. డబ్బులు తీసుకొని డబ్బులు ఇచ్చేస్తాం. ఇప్పుడు ఆ మెటీరియల్ ఉన్నాయి చూడండి, వాటి వరకు హైట్ మనం ఫిల్ చేయాలి. అది ఏడమడు పిల్లర్లు వేసి దాని సపోర్ట్ ఎంత దీనికి సపోర్ట్. ఎంత ఉంటుంది ఇది చూడండి ఏరియా. ఆ గుడి అవన్నీ మర్సంగా చేపిద్దాం. ఆ అవతల ఇది ఉంది కదా, అది ఈడ ఇది అస్థికలు పెట్టుకునే దానికి ఈసారి బాగా చేయాల. ఇక్కడ ఏమైనా పెడదాం, వద్దు మొత్తం నీట్గా పెట్టిద్దాం, సిస్టంలో పెడదాం.
పైప్ లైన్ నెట్టొచ్చి ఒక వారం అంతా పైప్ లైన్ వేస్తాం. అదే ఏ పైప్ వేస్తావు? నల్ల పైప్ హెచ్చరితోనే వేస్తాం. నల్ల పైప్ వేస్తాం. కంటిన్యూ ఉంటుంది జాయింట్ కూడా. మళ్ళీ దాని సరే దాని తర్వాత ఎట్లా నీళ్ళు మనం డ్రా చేసేది ఎవరన్నా తడి గీడి కట్టిస్తాం దాంట్లో అంటే అది కడతాం కాదు అంత కాదు మళ్ళీ నీళ్ళకు ట్యాప్లు ఆడ ట్యాపులు పెట్టుకుంటా వస్తాం. ఎవరి 30 మీటర్లకు ఒకసారి ట్యాప్ పెడతా. చుట్టూ ట్యాపులు 30 మీటర్లకు ఒకసారి పెట్టుకుంటూ వస్తాం. నేను చెప్పేది అది మళ్ళీ ఇట్టా అయినాయి దానికి సపరేట్ తీసుకుంటావా? సపరేట్ ఎందుకంటే లేదు షేక్ కాకుండా ఇబ్బంది కాకుండా ఏ బ్లాక్ ఆ బ్లాక్ నీళ్ళు ఉండాలి కానీ 2-3 సార్లు 4 సార్లు పైపు నిడిచాల తర్వాత దాంట్లో డ్రిప్ కూడా వాడుకునేటట్టుగా బిగించి పడేది. అదే పెద్ద చెట్ల కాడ పెద్దగా అవసరం ఉండదు, మనం డ్రిప్ బిగిలియాల పెద్ద చెట్లకి అంతా చుట్టూ వేస్తే ఈడే కాదు మొత్తం వేసేస్తాం. ఇప్పుడు నా దగ్గర 2000 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంకా నువ్వు దీన్ని ఏం పట్టించుకోవద్దు. ఎడన్నా అట్లా అంటే వద్దున్నావు అంతే, కొద్దిగా అరేసే వీటికమ్మా. ఇది దిస్ విల్ బి వెరీ క్లీన్. ఆ హంచు కూడా దానికి కూడా చేయొచ్చులేదు, అన్ని చెట్లు వేసేసి రొంత హంపుని నేను ఇది చేయాలనుకుంటున్నా. వాటర్ ఫాల్ ఈ హంపుని బాగున్నామా? ఏం చేస్తుంది ఆ పోలు? ఇప్పుడైతే డమ్మిగా ఉందనుకుంటా, కింద కేబుల్స్ చూసుకొని చూసారా తీసే ప్లీజ్. ఎక్కడ ఉండేది నువ్వు? సంజయనగర్లోనే. వెరీ గుడ్, చూస్తాను అప్పుడు. గుడ్, థ్యాంక్ యూ. గుడ్ మా. ఇప్పుడు కరా నువ్వు కాదు ఇట్లా ఇది పెద్ద హంపోచిన ఏం కాదు, కానీ హంపోజ్ 2 రౌండ్ చేస్తే మనం అంతా మట్టి గిట్టేసుకొని కొన్ని ఇప్పుడు ఉంది కదా ఇంకా అట్ట కాదురా, ఇప్పుడు కాదురా, ఇది ఉంది కదా దీన్ని తీయాల్సిన పనిలే. దీనికి అర్థమవుతుందా? అది ఉండాలా, అది ఉండాలా. దానికి కూడా ట్యాప్ ఇచ్చాయి మొత్తము లైన్, పైప్ లైన్. ఎన్ని ఇంచులు కావాలి నీకు? 2.5 ఇంచులు తగ్గు పోలు. ఇప్పుడు చూడు కదా ఇది ఎట్లుంది, ఇక్కడ తగ్గు అంతే అంతే పోనీ. స్లోప్ ఉందో ఇంకా వాడడం అట్లే అంతే. అంతా అయిపోయిన తర్వాత మంచులు పెట్టి రాళ్ళు రేపిస్తాం. అదే ఏం చేస్తావు చేయి, నాకు తెలియదు. ఇదంతా అయిపోయినాక మండిపోదాం. ఈ పైపు ఈ పోర్లు కూడా ఎట్లా అంటే అట్లా ఉన్నాయి నీట్గా. మీరు ఇప్పుడు అర్ధ దగ్గర ఎట్లా చేస్తారు ఒక ఎట్లా అర్ధ దగ్గర దీన్నంతా తీసి అర్ధ దగ్గర చేయాలి. అర్ధ దగ్గర అంటే మేము వేరే చెట్లు వేసుకుంటాం. అర్థమైందా? మధ్యలో దారి వదిలిపెట్టి కానీ ఇవి నాకు కావాలి, ఏమేమి బ్లాకులు కావాలో అన్నీ వెనక రిక్వైర్మెంట్ ఉంది అక్కడే అంతే. ఇది లాన్, ఇదంతా లాన్ 8 వరకు లాన్. ఇట్లా స్ట్రైట్ రోడ్ తీసుకురా నువ్వు ఎట్టగలరు, మీరు ప్లాన్ చేయండి. ఈ మధ్యలో చేయండి, ఈ కట్టెలు పెట్టేదానికి దానికి వెనకల తమ్ముడు, కట్టెలు పెట్టేదానికి వెనకల. ఈ పైప్ లైన్ తీసే, ఇవన్నీ తీసేయాలి. చూడండి ఎట్లా తీసేయాలి. బ్లాక్లు ఇచ్చిన తర్వాత టేప్ పెట్టుకొచ్చి మనకి మార్కింగ్ లో ఉన్న చెట్లు మిగతా తీసేస్తాం. ఇవి తీయద్దులే, అడ్డం రాకపోతే ఏవి యావి తీయాల్సిన పనిలే. ఇట్లా ఏమో దాడి దండిగా ఉంది. ఇంకోటి ఆడి వరకు కొట్టేస్తాం గేటు. ఆడ ఇది పెడతాం, మార్నమెంట్ చేయాలని, ఒక మార్నమెంట్ చేయాలని. దీన్ని ఇంకేమన్నది, ఈ స్లోప్ ఉండే ఏం కాదు. సరిచేయి స్లో సరిపోయి బాగుంటుంది గ్రీనరీ. ఇప్పుడు ఉంది కదా ఇట్లా అంతే. ఎట్లుండేది అట్లే ఊరికి నీట్గా రానిండి. ఆడ ఒక దావు చేయి, మీరు అన్నట్టు అక్కడ పెట్టి అంత లెవెల్ అనేది ఇడిచి పెడతాం అంతే. ఆడ దావు చేయి, ఆడ లాస్ట్లో దావు చేయి. ఆట వరకు దాన్ని అట్లా ఉండండి. చెట్లు ఏం బీగద్దండి, ఇట్లుండేటువంటి
ఉండండి. చెట్లు ఉన్నా కూడా దారి ఈ దారి ఇది బార్డరు, ఇది బార్డరు, ఇది బార్డరు. అర్థమైందా? ఆ గుడిని కొద్దిగా బాగా చేపిద్దాం. ఉంది కదా ఎట్లా దాన్ని చేపిద్దాం. అలా అంతా తీసేసేది. ఆ చెట్టు ఒకటి ఉంటుంది, కొద్దిగా అంతా తీసేసేది నీట్గా. లోపల పూజ ఏమన్నా లోపలే అరేంజ్ చేయించేద్దాం. లేదు ఇంకోటి చేద్దాం, ఇంకోటి కూడా బాపనోళ్ళకి చేద్దాం. ఇది ఉన్ని ఒక షెడ్ వేయాలి బాపనోళ్ళకి. అదే ఆడ అది ఉన్ని ఈడ కూడా చూద్దాం, ఈడే ఉండేటట్టుగా. ఇది కూడా ఏం తీసేస్తే అడగండి. ఇదేంది ఇది? అది అట్లే లోపల నాటిద్దాం. గుడి ప్రమిసెస్ లోనే ఉంది అది. ఇదే అదే నీట్గా చేద్దాం. గ్రీనైట్ వేసి నీట్గా చేద్దాం. ఇది గుడికి ఇచ్చేద్దాం. చేస్తాం అన్ని నీట్గా లోపల. ఆడ ఏమన్నా చూడి బాపనోళ్ళకు దీని అవతల ఒక షెడ్. ఈడే అది నువ్వు ఇది వస్తుంది. ఒక మంటపం కట్టిస్తాను ఎంట్రన్స్ లో. ఆడే శివుడు అంతా ఆడే ఉంటాడు. ఇప్పుడే వద్దు, నేను ముందు వాళ్ళు పిలిపిస్తానా. ఇవేం లేదు, ఇవేం ఉంది. అయ్యా నాకు ఇప్పుడు నువ్వు కావాల్సిందే ఏమేమి రూములు కావాలో, నువ్వు ఏం పైపు ఫైల్ ఫౌండేషన్ నువ్వు అది మార్కింగ్ ఇస్తే దాన్ని బట్టి నేను చేసే తమ్ముడు. పైప్ లైన్ మాత్రం మేము వేసేస్తాం. పైప్ లైన్ చుట్టూ వేస్తాం మేము. ఎంత కావాల్సి వస్తుంది పైప్ లైన్? ఎంత పడుతుంది తెలియదు నాకు కూడా.